తమ సంస్థకు చెందిన విద్యార్థి విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం గర్వకారణమని అన్నారు రీజనైజ్ సంస్థ యాజమాన్యం. 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్ను క్లెయిమ్ చేసి వరల్డ్లోనే సెకండ్ యంగెస్ట్ పర్సన్గా రికార్డు సృష్టించారని అన్నారు. హైయెస్ట్ మౌంటైన్ను క్లెయిమ్ చేయడంతో ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలక్ పురస్కారం అవార్డు అందుకోవడం తమకు చాలా గర్వకారణమని అన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి తమ స్టూడెంట్ను మెచ్చుకోవడం తమ చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. చాలా లేజీ బాయ్ చెప్పాలంటే. ఓవరాల్ టర్నింగ్ 10 years ప్లస్ అంటే 11 years స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ వెంబడి వెళ్ళి మొత్తం టర్నింగ్ ఏంటంటే వాటర్ తాగిన మూత పెట్టడానికి కూడా 1 నిమిషం ఆలోచిస్తుండే, నేను పెట్టాలా నువ్వు పెడతావా అమ్మ అన్నట్టు అట్లా ఉంటుండే. స్టడీస్ వైజ్ కూడా వాడు బ్యాక్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే వాడు ఫస్ట్ మౌంటైన్ ఎప్పుడైతే రుతుగైరా వెళ్ళాడో అక్కడ మైనర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి వచ్చినాక చూసి చలో వాడు చేస్తుండు కదా అని నేను సపోర్ట్ చేస్తాను. హ్యాపీ ఏ మదర్ అయినా వాళ్ళ కిడ్ ఏదైనా చేస్తే చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ హ్యాపీ ఫీల్ అవుతారు. సేమ్ నేను కూడా అంతే హ్యాపీ అని. 18 years old ఉన్నప్పుడు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ కోసం అవార్డీగా సెలెక్ట్ అయ్యాను 2025 ఇయర్లో. సో దానికి సెలెక్ట్ అయినందుకు నా అచీవ్మెంట్స్ ఏంటంటే 7 సమిట్స్ ఛాలెంజ్. ఈచ్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు ఎవరెస్ట్ అయిపోయింది, ఏషియాస్ హైయెస్ట్, మౌంట్ విన్సెంట్ మ్యాసిఫ్ అంటార్టికాస్ హైయెస్ట్, మౌంట్ అకాంకాగువా సౌత్ అమెరికాస్ హైయెస్ట్, మౌంట్ దెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్, తర్వాత మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్, మౌంట్ కొజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్. అట్లా 7 సమిట్స్ ఎక్కాను. సో నేను ఎక్కేటప్పుడు నేను చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను. లైక్ మెంటలీ అనుకోండి, ఫిజికలీ అనుకోండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంత స్పోర్ట్స్లో అంత యాక్టివ్ పర్సన్ కాకపోతుండే. బట్ 11 years ఉన్నప్పుడు మా అక్కెంబడి మౌంట్ రుతుగైరాకి పోయాను. లైక్ షీ హ్యాడ్ తనకి ఇంట్రెస్ట్ ఉండే చాలా మౌంటైనీరింగ్ చేయాలని. నాకు కూడా మౌంటైన్స్ నచ్చి అక్కడ నుంచి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ డెహ్రాడూన్లో లొకేట్ అయ్యి ఉంది. అక్కడికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాను, 10 days ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ తర్వాత మౌంట్ ఎల్బ్రూస్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ వితిన్ 24 hours లో మన 75th ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కినందుకు నేను యంగెస్ట్ పర్సన్. ఈ రోజు యాక్చువల్లీ మా రెసిడెన్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైమ్ చేసినటువంటి రికార్డు, అది చేసినటువంటి వరల్డ్ లో సెకండ్ యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కార్ అనేది రీసెంట్ గా తనకు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. 2 విషయాలు దీంట్లో. ఒకటి, ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి 2వ వాడు అవ్వడం, అది మన భారతీయుడు అవ్వడం, అది హైదరాబాద్ వాడు అవ్వడం, మా స్టూడెంట్ అవ్వడం మాకు డెఫినెట్ గా చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు మా స్టూడెంట్ ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది మా సంస్థకు దక్కినటువంటి అతిపెద్ద గౌరవం. డెఫినెట్ గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కార్తికేయన్ మేము డెఫినెట్ గా అభినందిస్తున్నాం. తను 10th క్లాస్ అయిపోయినప్పుడు ఒక 7 మౌంటైన్స్ ఎక్కున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు తను 23 మౌంటైన్స్ ఫినిష్ చేశాడు. లాస్ట్ 2 years లోనే ఎంత ప్రోగ్రెస్ ఉందో దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జస్ట్ 7 మౌంటైన్స్, ఇప్పుడు ప్రజెంట్ తన పేరు మీద ఉన్న రికార్డు వచ్చేటప్పటికి 7 హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నటువంటి ఇన్ ద వరల్డ్. అన్ని కాంటినెంట్స్ లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ మౌంటైన్స్ కూడా తను ఫినిష్ చేయగలిగాడు.